నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. గల్ఫ్ కార్మికుల ప్రమాద బీమా కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ డెక్కన్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేశ్వర్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘ నేతలు హాజరయ్యారు. గల్ఫ్ కార్మికుల సమస్యలకు సీఎం స్వయంగా తెలుసుకున్నారు. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నేతలు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పైన ఆధారపడి ఉన్నాయని, గల్ఫ్ వెళ్లే ముందు కార్మికులు శిక్షణ ఇస్తామని, ఏజెంట్ల చేతిలో చిక్కుకొని మోసపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి చదువు అందిస్తామని చెప్పారు సీఎం. గల్ఫ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు గురించి ఆలోచిస్తామని చెప్పారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ లోపు గల్ఫ్ కార్మికుల కోసం ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు సీఎం. స్వాగతంగా మీరు 2 నిమిషాలు చెప్పండి, తర్వాత మన వాళ్ళు చెప్తారు. అక్కడ మైక్ ఉంది, చూసుకోండి. ఒకటిగా ఆడియో. నియోజకవర్గాలలో శుభవార్తలు వినిపించడం జరిగింది. మరి మేమందరం కూడా మా జీవన్ రెడ్డి సాబ్ సరే అనే ముద్దుగా కూడా ప్రభుత్వ న్యాయవాదులను ఏర్పాటు చేసి ఆ యొక్క కార్మిక మిత్రులను మీరు విడిపించేలాగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఆర్గనైజేషన్ ఇప్పుడు మాలాంటి సామాజిక ద డిగ్నిటరీస్ హ్యావ్ రావడం జరిగింది. 3 ఆత్మహత్య చేసుకున్నారు సార్. నేను పేపర్లో చూసి స్టన్ అయిపోయి అసలు ఏంది ఇది ఇంత పెద్ద సమస్య. ఆయన ఒక 1.5 మంత్ పాదయాత్ర చేసిండు. కేసీఆర్ మాకు ఇచ్చిన బాకీ 5 లక్షలు ఇస్తాను, 500 గల్ఫ్ సమస్యలు కానీ ఈ రకంగా చెప్పడం జరిగింది. మోసాలు, గల్ఫ్ మోసాలు మన నిజామాబాద్ గల్ఫ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి గల్ఫ్ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇట్లా అకాల మరణకు గురైనటువంటి ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసింది. మనం తోడ్చి ఇవాళ స్వదేశానికి దాదాపు 2 లక్షల కోట్ల నిధి పొంది 100 కోట్ల ఈందో గల్ఫ్ లో అకాల మరణకు గురైన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఈ ప్రభుత్వం అండగా నాకెందుకు కుటుంబాలు అక్కడికి వచ్చినాయి అని అడిగిన జిల్లా అధ్యక్షులకి చాలా మంది ఇచ్చి మమ్మల్ని గెలుపు నిర్ణయాలు తీసుకోవడం అనేది 2000 చేసినా కానీ ల్యాండింగ్ పర్మిషన్ ఇవ్వలేదు మన వాళ్ళు. ఏంటంటే మీద రాజకీయ పార్టీలు స్పందిస్తాయని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీట్ 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వమే దిగి ఈ వ్యవస్థతోని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంస్థలు దిగొస్తాయి. ఆ విషయాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది. కేరళ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తి ఇక్కడున్న పరిస్థితులను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగిన సహాయం ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటి అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం, కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. అందుకే ఈరోజు సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా విని ఎంబడే ఎన్నికల ఆఫీస్ అంతా ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఆయన కింద ఒక 10 to 5 ఆఫీస్ ఫంక్షన్ చేసేటట్టు ఎవరొచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం సంగతి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాలో లేకపోతే వాళ్ళలో జరిగిన మాటే స్పష్టంగా ఇగో ఈ కారణం చేత ఆలస్యం అవుతుందని చెప్తున్నా. ఇప్పటి వరకు నేను గింజను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉంచామని అన్నారు. కొన్ని చోట్ల ట్రేడర్స్ కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వెంటనే ధాన్యం రవాణా చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. రైతులకు ధాన్యం డబ్బులు సకాలంలో అందించేందుకే చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు ఒక్క గింజను కూడా ఎంఎస్పీ కన్నా తక్కువకు అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. ఎక్కువ ధర కొని తక్కువ ధరకు అమ్ముతుండ్రు అనేది చెప్పిండు ఆయన.
2014-15 నుంచి 2019-20 వరకు, అంటే దిస్ ఓన్లీ ఎగ్జాంపుల్స్, మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసి ఏం చెప్తున్నాం అంటే, $194 కోట్లకి మొత్తం, అంటే ఇక అక్విజిషన్ కాస్ట్ అంతా కలిపితే ఇటువంటి ఆపరేషన్స్ కి 7,600 చెప్తే ఇలా మీరు సికుండా జరుగుతున్న విషయం, గత ప్రభుత్వం ఏ సంవత్సరం ఏ పంట కొని ఎంత కమ్మిందని చెప్పి ఈ స్లైడ్ లో మేము చెప్పడం జరిగింది. అంటే సగం కంటే తక్కువ ధరకి అమ్మడం జరిగింది. ఆ పాయింట్ మీకు హైలైట్ చేస్తూ నెక్స్ట్ స్లైడ్. గత ప్రభుత్వం ఎక్సెస్ ప్యాడీ చేస్తే అది అదే స్టాక్ ప్యాడీకి గెయిన్ ఫర్ ది గవర్నమెంట్ ఈసారి జరిగిన ఆక్షన్ ద్వారా 1,100 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగిందని ఈ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ గత ప్రభుత్వం నడిపించిందంటే రేషన్ బియ్యం జాగ్రత్త పడాలని ఏమీ చెప్తూ మొన్న టీఆర్ఎస్ మాట్లాడిన గత ప్రభుత్వం యొక్క కోట్ల రూపాయలు అదనపు వాళ్ళకి చెప్పిన విషయం గోడౌన్స్ కట్టి ఉండాలి కొంత దాన్ని. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లోక్సభ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీతో గెలిచిందని స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు అడ్డుకోవడానికి కాంగ్రెస్ యువత సైనికులుగా పనిచేస్తున్నాయని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యుఐ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కడియం పాల్గొన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని కడియం శ్రీహరి అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ 10 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంటరీ సమీక్ష సమావేశాలకు మీ కళ్ళ ముందే ప్రత్యక్షంగా చూస్తున్నాం. యంగ్ లీడర్స్ వస్తున్నారు. అందులో యశస్వి రెడ్డి గారు, మరొక యంగ్ మ్యాన్మేన్ డాక్టర్ కడియం కావ్య. సో ఇలాంటి ఎందుకంటే ఎప్పుడు కూడా యంగ్ యూత్ అంటేనే ఒక రకమైన ప్రజలలో భావన ఉంటుంది. విద్యార్థి దశలో దాని తర్వాత నేను మీ అందరికీ తెలుసు పోలీసు ఉద్యోగంలో చేరడం జరిగింది. దానివల్ల అయినా కానీ ఆ పెద్దలందరూ 100 మినిట్స్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్రంలో పెను దుమ్మరం రేపుతోంది. ఈ ఘటన అధికార వైసీపీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తుంది. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది వైసీపీ ఆడుతున్న డ్రామా అని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనర్ కాంతి రాణా కీలక వ్యాఖ్యలు చేశారు. ఐజీతో కలిసి ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన ఆయన ఆ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. యాంటీ సబ్టైజ్ అంటే ఇక్కడ చెకింగ్ చేసుకుని, లేకపోతే కల్వర్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకుని యాంటీ సబ్టైజ్ చెక్స్ విత్ డాగ్ స్క్వాడ్ అండ్ ఆల్ దట్. ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ ఆల్ ఆఫ్ us we followed ది ప్రోగ్రామ్. దాబా కార్పొరేషన్, ఏపీఎస్ పీటీసీఎల్ సిబ్బంది ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రూఫ్ టాప్ తర్వాత
ఇప్పుడు ఈ బస్సు అటువైపు ఆర్డరింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన కంటికి తగ్గి అక్కడి నుంచి కింద పడడం మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మన దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఎన్హాన్స్మెంట్ కోసం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్టివ్ సెక్షన్ 307 కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక 8 కూడా చెక్ చేయడం జరిగింది. సెంటర్ నుంచి అప్ టు స్టేడియం తప్ప మనం కుదరదు, ఎందుకంటే అంత మందిలో పట్టుకుంటామని పబ్లిక్ ఉన్నారు. అండ్ స్ట్రీట్ లైట్స్ అవి బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్ నేను చెప్పాను. సీఎం గారికి తగిలిన ఏదైనా చూడడం జరిగింది, ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూస్ టీం వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు. బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్ గా అన్నది మాత్రం మనం అక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం. నగర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు ఆనవాళ్లను కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ నివాసం ఉంది. ప్రస్తుతం కేసీఆర్ అక్కడే ఉంటున్నారు. ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రికలు, నిమ్మకాయలు అక్కడ ఉన్నాయి. దీంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు వరి పంట బోనస్ ఇవ్వలేదు, వచ్చే సీజన్ కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దువ చేశారు. రైతు రాజ్యసభ వేదిక కాంగ్రెస్ కిసాన్ సెల్ 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారని అన్నారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యలు లేవని చెప్తున్నారని విమర్శించారు. రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీతో కాలం గడుపుతుందని, ఆ పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసం, కుట్రలు అని ఆయన విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల అమలు చేస్తాము, మమ్మల్ని నమ్మండి, కనికరించండి, ఓట్లేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు, 60 పైగా హామీలు అమలు చేస్తాం. 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు పురస్కరించుకొని మరి ఆ రోజు రైతుల రుణమాఫీ చేస్తాం. రైతు భరోసా 10 అబద్ధాలు చెప్పుతూ లేవు, బడ్జెట్ లేవు, ఏదైతే చులక పలుకులు పలుకుతున్నారో అబద్ధాలు, మోసం, ఎన్నికల కోడ్ అడ్డ వేయనందుకు మీకు ఓటు వేయాలన్నా 100 రోజుల్లో ప్రతి మహిళకు 500 రూపాయలు డ్రగ్ మాఫియాలో ఏదైతే మరి అవినీతి జరిగిందో దాన్ని వెలికి తీస్తామని ఇవాళ వాళ్ళందరూ చివరి కోర్టు సైతం ఏదైతే రెఫరెండంలా ఇవాళ నరేంద్ర అబద్ధాలతో ఇంకా 2 పార్టీల యొక్క ద్వంద్వ ఇవాళ స్వాతంత్ర దినోత్సవ బీజేపీ అభ్యర్థి స్వయంగా కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ సైతం కూడా ఇవాళ వెలిబుచ్చుతా ఉన్నారు. ములుగు
జిల్లా ఏటూరు నాగరం మండలంలోని 163 నేషనల్ హైవే ఇరు రాష్ట్రాల ప్రయాణికులకు ప్రాణాంతకరంగా మారిన ఇసుక లారీల పార్కింగ్. ఒక పక్కన మండుతున్న వేసవి కాలం, మరోవైపు ఏటూరు నాగరం ఇసుక లారీల హైవే ఇష్టరాజ్యంగా వీరంగం ప్రదర్శిస్తున్నాయి. ప్రయాణికులు ప్రభుత్వానికి చెప్పుకుందామంటే వినేవాడు లేక ఆపేవాడు రాక విసుగు చెందుతున్న జనం. 10 మందికి లబ్ధి చేకూర్చడం కోసం వందలాది ప్రయాణికుల ప్రాణాలను ఇసుక సొసైటీలకు పణంగా పెడుతున్న సంబంధిత అధికారులు. ఇకనైనా సంబంధిత శాఖ మొద్దు నిద్రను వీడి ప్రయాణికులకు సమస్యను పరిష్కరించాలంటూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రయాణికులు కోరుతున్నారు. అధికార పార్టీ అండతో ఇసుక మాఫియా లీడర్లు ఇరువైపుల లారీల పెట్టడం వలన అచ్చిపోయే ప్రయాణికులకు ప్రాణ భయంతో టూ వీలర్ వెహికల్స్ నడపవలసి వస్తున్నది. ఒకసారి అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇసుక మాఫియా లీడర్లు కావచ్చు, సంబంధిత అధికారులు కానీ ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఇసుక తీయడం కోసం మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు ఇసుక ఏ ప్రాంతంలో తీస్తున్నారో, ఏ పట్ట ల్యాండ్లో తీస్తున్నారో, ఎక్కడ తీస్తున్నారో ఆ పట్ట ల్యాండ్ ఉన్న ప్రాంతంలో లారీలను పెట్టుకొని ఇసుక పోసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇరువైపులా పెడితే రాత్రి వచ్చేపోయే ప్రయాణికులకు ప్రమాదానికి గురైతే ఇసుక పట్ట ల్యాండ్ పేరుతో ఇసుక తీస్తున్న భూదారులు బాధ్యత ఇస్తారా, లేక పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు బాధ్యత ఇస్తారు? ఒకసారి మీరు చెప్పాలి. అధికార పార్టీ అండ చూసుకొని ఇచ్చలవిడిగా రొయ్యూరు ఏటున్నర మధ్యలో ఆగులో ఇసుక తీయడం వలన రేపు ప్రకృతి వికటించి వర్షాకాలం వస్తే ఏటూరు నాగారం కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నది. ఏటూరు నాగరం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు మీరు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. యువకులు, మేధావులు, కళాకారులు ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. న్యూస్ పేపర్ వాళ్ళు ఆలోచించండి. మీడియా మిత్రులు ఆలోచించండి. ఉద్యోగ నిరుద్యోగులు ఆలోచించండి. వివిధ సంఘాల నాయకులు మీరు ఆలోచించండి. ప్రకృతి కనుక వికటించి రేపు భవిష్యత్తులో వర్షాలు ఎక్కువ పడితే రేపు మీ ఇండ్లు అక్కడ లేకుండా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏటూరు నాగర మాగులో ఇసుక తీయడం ఊరు గ్రామ పంచాయతీ ప్రజలందరూ అడ్డు తిరుగుతున్నారు. భవిష్యత్తులో కనుమరుగవుతుందని మీకు మరోసారి మీకు చెప్తా ఉన్నా. బాధ్యత మనపైనే ఉంటుంది కాబట్టి మీరే అడ్డు తిరగాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రోడ్డుకు ఇరువైపులా ఏదో పర్మిషన్ మేము ట్యాక్సీలు కడతాను అనేగాక ఇరువైపులా పెట్టుకొని మీరు అట్లా పోతే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మీరు పెద్ద మనసు తీసుకొని అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నది. పంచాయతీ ప్రజలు మీ ఊరిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉన్నది తెలియజేస్తూ ముగిస్తున్న షేవ్ ఏటున్నర గ్రామ పంచాయతీ ప్రజలు మీరందరూ ఆలోచించి ఇసుక మాఫియాపై మీరు చూడాల్సిన బాధ్యత మీపై పైన ఉన్నది. పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 4 నెలల క్రితమే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించారు. అధికారం పోగానే కొంతమంది వేరే దారులు వెతుక్కున్నారని, అయినా సరే ఆత్రం సక్కు మాత్రం ఏ ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. మంత్రి పదవులు, పెద్ద పదవులు చేసిన వారే అధికారం పోగానే పార్టీ నుంచి జారుకున్నారని, కానీ సక్కు మాత్రం విలువలతో కూడిన వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్న నిజాయితీ గల వ్యక్తి అని,
అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా అంటూ రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టి అధికారంలో వచ్చాడని విమర్శించారు. పాత దేవాలయాలలో ఎవరు తిరుగుతాడు? ఎవరు పచ్చి దొంగలు తిరుగుతారు. మరి ముఖ్యమంత్రి ఇదివరకు ఏం పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ లంకె బిడ్డలని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలేనా? అదే విధంగా ఆయన మాట్లాడే మాటలంటే చాలా విచిత్రం. ఆయన మంత్రుడు ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నావు, రైతు బంధు 10,000 కేసీఆర్ పిచ్చివేస్తుండు. నేను రాగానే 15,000 ఇస్తా. ఆసిఫాబాద్ నియోజకవర్గం మోసపు హామీలు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ప్రతి ఎకరాలు ఎట్లా మంది నాయకులు చిక్కటి కార్యకర్తలు మాపై కూర్చు కామయ్య గుజరాత్ గోల్మాల్ రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆదిలాబాద్ లో नहीं तेलंगाना मॉडल ठीक नहीं है, हम भी जाएंगे गुजरात मॉडल के रास्ते पे, మేము కూడా గుజరాత్ మోడల్ నే వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రాహుల్ గాంधी ఢిల్లీలో అంటాడు लिकर स्कैम नहीं है, कुछ नहीं है, अरविंद केजरीवाल को गिरफ्तार करना नाइंसाफी है, अन्याయం. लिकर स्कैम లేదు, మన్ను లేదు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసుడు అన్యాయమని రాహుల్ గాంధీ స్పీచ్ కొడతాడు. ఇక్కడున్న కాంగ్రెస్ వాడు ఏమంటాడు? రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ అయ్యింది, కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని ఈయన మాట్లాడతాడు. అందుకే నేను అడుగుతున్నా మిత్రులారా, ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏ ఆदमी किसके लिए काम कर रहा? ये मोदी के रास्ते पे जा रहा या राहुल गांधी के रास्ते पे जा रहा? ये आप गौर करो. నేను ఇవాళ చెప్తే మీకు ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, కానీ రాసి పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నిక మాట కూడా కడుతున్నాం. అదే మనకు రాముడితోనే పంచాయతీ లేదు, రాముడితో మనకే పంచాయతీ లేదు. నేను ఒకటే ఆగస్టు లోపు రైతులకు ఏకకాలంలో ఏక మొత్తంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొడంగల్ ఇరిగేషన్ స్కీమ్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ జర్నీ, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చాము. రుణమాఫీని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో 100 రోజుల కొన్ని అమలు చేశామని అన్నారు. ఇంకా చేయవలసింది చాలా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ చేయలేకపోయామని ఆగస్టు 15 నాటికి అమలు చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వరకు ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి నిర్ణయం జరుగుతుంది. అరెస్ట్ చేసి జైల్లో పెట్టబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలు రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్ కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాని ఎంపీ పదవి కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా కృష్ణా వికాస్ కన్నీళ్లు కాచుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి వాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన బాధ్యతలు చేపట్టి ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క గంటల కుతంత్రాలతోని వదలకుండా జైల్లో పెట్టినప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో బూతుల మెజార్టీ తెస్తారో సిద్ధమేనా? మా ప్రాంతానికి ఎవరు ఆనాడు కేసీఆర్ పార్టీ అభ్యర్థిగా మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశం ముదిరాజు బిడ్డను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్ లో వంశీ చంద్రెడ్డిని గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ వర్గీకరణకు అండగా ఆనాడు కేసీఆర్ ఎవరికి అక్కడ నాయకుడుగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలు. బీజేపీ చెప్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఉన్న అప్పులను రెట్టింపు చేయడమేనని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు దేశం రుణం 55 లక్షల కోట్లు ఉంటే నరేంద్ర మోడీ హయాంలో 13 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. దేశానికి అప్పులు చేసే ప్రధాని వద్దని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను 15 ఎంపీ సీట్లలో ప్రజలు గెలిపించాలని ఆయన కోరారు.
లే అంటే ప్రతి నవ్వేవాడిని మనం ప్రోత్సహించాలి. అది కూడా రాహుల్ గాంధీ గారి యొక్క అందులో భాగమే మహాత్మా గాంధీ గారు కూడా చాలా పెద్ద రిచ్. దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము, అది మాటలు నడుపుతారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. కొనసాగింది, కొనసాగుతూనే. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు ఎప్పంతా ఎవరు దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పుల ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ ను పరిచయం చేస్తారు. కాదు, అప్పులు లేకుండా మంచి పరిపాలన అందియాలి. ఆ కుమ్మరులు కలిసిరు, అతనికి ఇవ్వలే. ఆయన రైట్ లెఫ్ట్ 2 చేతులు ఒప్పుతున్నారు. దేశం అన్ని పార్టీలను చేస్తారు. ఇది వాస్తవం. ఇది నేను కూడా 2014 ఆడ రాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడ ప్రజలకు ఇబ్బంది కాకుండా బీజేపీ వాళ్ళకి తెలియదు. నా గురించే చెప్తున్నా, నాకు ప్రజల సంఘం ఎప్పుడు వచ్చేలా వీరు పరిశాలు ఉన్నారా, వీరికి దేవునికి భయపెట్టిస్తే వీడు ఏంటారు రా సార్, నేను భయపడతాను. 13వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకే నోడల్ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జిల్లా ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల నోడల్ అధికారులతో ఈవీఎంలు, ఎలక్ట్రానిక్ రోల్, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిర్వహణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, పోలీస్ భద్రత, ఎన్నికల కోడ్ అమలు తేదీ నుండి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కేసు నమోదు వివరాలు, ఏ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, మెటీరియల్ మేనేజ్మెంట్, రవాణా తదితర విభాగాల నోడల్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిపై చర్చించారు కలెక్టర్. ప్రతిరోజు వన్ లొకేషన్ లో చేసాం. సో వన్ లొకేషన్ చేస్తే మరి అంత అవుట్ రీచ్ ఉండదు. మాస్ ప్రోగ్రామ్స్ చేయాలి. సపోజ్ మీరు ఒక రోజు సమ్ థీమ్ ఫిక్స్ చేశారు. ఇట్ మే బి డోర్ టు సి ఆఫీస్ ఫర్ డాక్యుమెంటేషన్ పర్పస్ అండ్ ట్విట్టర్ పర్పస్ కోసం సరిపోతుంది. బట్ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ఎనీ గ్రౌండ్ ఇంపాక్ట్ ఆర్ ఎనీథింగ్ అట్ ఆల్. సో మై రికమెండేషన్ ఇస్ నౌ టు రియల్లీ ఇంక్రీజ్ ద volume అంటే మాస్ స్కేల్ of these sunny activities for a hero and drinking water ready to help with regarding the 30% of the PDR activities from tomorrow onwards, and every social media handle on a daily basis, and I should really feel that sweep activity is picked up. Of course, sweep means focus should be on 18 to 19. Youth vote is number 1, and that how to get that section to vote on May 13th is the biggest challenge. Everything will be calculated. That day we should not be in any, like మొత్తం 30% voting వచ్చింది or the rest you 18 to 19 అంటే ఇంకా తక్కువ వచ్చింది. That danger is looking very very real now. నైమ్నగర్ వంతెన నుండి ప్రారంభమై నాలా అభివృద్ధి పనులను వానాకాలం ప్రారంభం నాటికి పూర్తి కావాలని, అందుకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ నైమ్నగర్ వంతెన నుండి చేపట్టిన నాలా అభివృద్ధి పనులు కొనసాగుతుండగా వాటిపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినితో కలిసి రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సాగునీటి, పవర్, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాలా ఇరువైపులా కొనసాగుతున్న నిర్మాణ పనులు దాని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాలా అభివృద్ధికి సంబంధించి పనులపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. నాలా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. నాలా అభివృద్ధి పనులను జూన్ 15వ తేదీ వరకు పూర్తి కావాలని ఆమె సూచించారు. Now there is only a clear area of only 800 meters. Tunnel width will be 25 meters. So
So only 800 meters on the clear area is there. ఇప్పుడు యాజ్ ఫర్ దిస్ సీజన్ Naimnagar to SRSP total both side retaining wall and retaining wall both side retaining wall and bed line. We have taken up construction of first both side retaining wall we have taken. So actually the total working length is 1500 meters. Now there is only a clear area of only 800 meters. Internal width will be 25 meters. So only 800 meters on the clear area is there. ఇప్పుడు యాజ్ ఫర్ దిస్ సీజన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఈ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచంద్రన్ తెలిపారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన నుండి 20వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు 9.18 కోట్ల విలువ గల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామని, 3 అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు వాడపల్లి, నాగార్జున సాగర్, అడవిదేవులపల్లిలో ఏర్పాటు చేసిన తనిఖీలు పటిష్టం చేశామని అన్నారు. వీటితో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీలు చేసి కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు 184 కేసులు, నగదు, ఆభరణాలు వంటి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదే డేట్ను నామినేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో నామినేషన్ రిసీవింగ్ ఇదే ఆఫీస్లో, ఇక్కడ ఆరో ఆఫీస్లో నామినేషన్స్ తీసుకుంటాము. అండ్ లాస్ట్ డేట్ 25th లోపల 25th లాస్ట్ డేట్ ఉంటుంది. సో 25th లోపల అన్ని నామినేషన్స్ మనం ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఇది 11 to 3 o'clock మధ్యలోనే వారికి నామినేషన్కి అలౌ చేస్తారు. సో ఎవ్రీ డే ఆఫ్టర్ 3 o'clock నామినేషన్ ప్రాసెస్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ డే వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. ఇది పబ్లిక్ హాలిడేస్లో నామినేషన్స్ తీసుకోగలరు. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నామినేషన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా Form 2A నామినేషన్స్ ఫైల్ చేయాలి. మ్యాక్సిమం ఒక క్యాండిడేట్ 4 నామినేషన్ పేపర్స్ వరకు సబ్మిట్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కాదు. దానికన్నా వారికి డిపాజిట్స్ కూడా జనరల్ క్యాండిడేట్స్ అయితే 25,000 అండ్ SC/ST క్యాండిడేట్స్ అయితే వారు సర్టిఫికేట్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వారు SC/ST క్యాండిడేట్స్ అని దానికి వారికి హాఫ్ అవుతుంది. సో వాళ్ళు కంట్రీ వాళ్ళు వారి నామినేషన్ ఫైల్ చేయవచ్చు. ఒకవేళ రికగ్నైజ్డ్ పార్టీ నుంచి అయితే వారికి ఒక ప్రపోజల్ ఓటర్ అయి ఉండాలి ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఒకవేళ క్యాండిడేట్ రిజిస్టర్డ్ నామినేషన్ జనరల్ ఎలక్షన్ ప్రాసెస్, ఇది నామినేషన్ ప్రాసెస్ గురించి మీకు 17.2 lakh సర్వీస్ వర్కర్స్ ఉన్నారు అండ్ 80 సీనియర్ సిటిజన్స్. ఈసారి నోట్ చేసుకోవాల్సింది మనం 80+ కాకుండా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఈసారి 85 years ప్లస్ ఓటర్స్ అందరికీ హోమ్ ఓటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో 9,587 85+ ఓటర్స్ ఉన్నారు. అండ్ మన దగ్గర PWD ఎలెక్టర్స్ 33,000 ఉన్నారు. వీటిలో ఎవరైనా హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పోలింగ్ బూత్కి వచ్చి కూడా వాళ్ళు ఓటింగ్ చేయవచ్చు. కలెక్టర్ గారు things in the context of this site 9 crores 18,48,381 వర్త్ ఉన్నటువంటి ఫిగర్స్ చేయడం జరిగింది. ఇందులో క్యాష్, ప్రెషియస్ మెటల్స్, ఫ్రీబీస్, లిక్కర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో we also have been running check posts at 8 places. 3 are interstate and 5 are interdistrict.
ఇవి కొన్ని రోజులు ఇంటిగ్రేటెడ్ చేశాము. అండ్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్ వీటిలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా ఉంటాయి, which means different departments, all departments which are concerned with checking at the checkpoint. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఆన్ ద స్పాట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎనీ సస్పిషియస్ క్యాచ్ ఉంటే దాన్ని డిస్ట్రిక్ట్ రివాన్స్ కమిటీ డీజీసీకి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత జడ్జ్ అనేది అనిపిస్తుంది రిలీజ్ చేస్తారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వెళ్లారు. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఆయన కలిశారు. ఈ భేటీలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఉన్నారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు. మహారాష్ట్రలో ఎలాంటి అండర్ వరల్డ్ కార్యకలాపాలను సహించలేదని సీఎం అన్నారు. ముంబైలోని బంద్రా ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్లో వెలుపల ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు. ఆ టైంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. నిందితులు ఇద్దరు బీహార్కు చెందినవారని, సల్మాన్ ఖాన్కు ఇంతకుముందు కూడా చాలాసార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని అన్నారు. को मैंने सलमान की भेंट हुई है और उनको मैंने कहा है आपके साथ है। जब यह हादसा हुआ था तब मैंने पुलिस कमिश्नर को तुरंत सुबह ही सूचना दी थी, जल्द से जल्द ये पुलिस कार्रवाई करे और इनको अरेस्ट करे। तो कल ही इनको भुज में से अरेस्ट हुआ है, दोनों को, विक्की गुप्ता और एक सागर पाल जो चंपारण बिहार के हैं। उनकी पुलिस कस्टडी है अभी और पुलिस कस्टडी में पूरी तरह पूछताछ होगी और इसकी पूरी जड़ तक ये केस जानी चाहिए और जो भी इसमें शामिल है उसको बिल्कुल उसके ऊपर कड़ी कार्रवाई होगी, किसी को बख्शा नहीं जाएगा। फिर से ऐसी हिम्मत मुंबई में किसी के ऊपर ना करे, ऐसा पुलिस कार्रवाई। सर, अंडरवर्ल्ड एक तरह से खत्म हो चुका है, लेकिन क्या इस तरफ से लॉरेंस बिश्नोई गैंग फिर से एक जो वैक्यूम क्रिएट हुआ है उसको भरने की कोशिश इस तरह से कर रहा है? ये महाराष्ट्र का है, ये मुंबई पुलिस है, ये महाराष्ट्र है। या किसी की दादागिरी हम चलने नहीं देंगे और किसी भी नागरिक को कोई भी तकलीफ देने का काम करेगा। ये सलमान तो एक हमारा बहुत बड़ा फिल्म इंडस्ट्री में बहुत ही पॉपुलर फेस है और उसके परिवार की जिम्मेदारी भी हमारी है, सरकार की है। और ये ऐसी कोई गैंग वांग यहाँ पर चलेगी नहीं, किसी की दादागिरी यहाँ मुंबई महाराष्ट्र में हम चलने नहीं देंगे। और ये जो पकड़े हुए हैं उनसे पूछताछ शुरू है, ये जड़ तक पूरी इंक्वायरी जाएगी और जो भी इसमें शामिल है जो उसके ऊपर कड़ी कार्रवाई होगी और इसके अंदर सलमान को पूरी तरह सुरक्षा देने की सूचना मैंने पुलिस कमिश्नर को दी है, उसके परिवार को भी सुरक्षा देने की सूचना दी हुई है। और बिल्कुल सलमान को कहा है चिंता करने की आवश्यकता नहीं, हम सरकार आपके साथ है। ये सरकार लोगों की सरकार है और इसलिए लोगों की हिफाजत करना, उनकी रक्षा करना हमारा काम है, वो हम करेंगे। सर, विपक्ष का कहना है कि कहीं न कहीं सरकार की गड़बड़ हो रही है, कानून व्यवस्था स्थिति खराब हो रही है। कल उद्धव ठाकरे ने कहा ये जो भी उनको उखाड़ने में निश्चित रूप से बताऊंगा। भी हमारे महाराष्ट्र के मुंबई के जनता के खिलाफ आग उठाने की कोशिश की तो उसकी जगह उसको दिखा दी जाएगी। बस ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.